అండ్ సార్ ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్గా అమలవుతోంది 4 మండలాల్లో. అండ్ జూన్ 2 నుంచి మీరు అన్నట్టుగా అందరికీ అందుబాటులోకి రాబోతోంది భూభారతి యాక్ట్. అంటే ఈ టైంలో సర్వే చేస్తారు కదా, అంటే ఫీల్డ్ ఆఫీసర్ గ్రామంలో ప్రతి ఒక్క రైతులు సర్వే చేసే టైంలో కావచ్చు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క రైతు కూడా ఏ సర్టిఫికేట్స్ వారి దగ్గర ఉంచుకోవాలంటారు? ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు పాత పాస్ పుస్తకాలలో ఉన్న ల్యాండ్ ఎక్స్టెంట్ కొత్త పాస్ పుస్తకం ఇచ్చినప్పుడు మిస్ అయినాయి, సర్వే నెంబర్లు మిస్ అయినాయి, కొంతమందిది వాళ్ళ భూమి మిస్ అయిపోయింది. అటువంటిది ఇప్పుడు ప్రధానంగా ముందుకు వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, సర్వే నెంబర్లు తప్పు పడతాయి. అంటే ఒక సర్వే నెంబర్కి గాను ఇంకో సర్వే నెంబర్ వాళ్ళ పుస్తకంలో వస్తుంది, అవి కూడా కరెక్షన్ అడిగే అవకాశం ఉంది. లేదు, భూ యజమాని యొక్క పేరు కరెక్షన్ అడిగే అవకాశం ఉంది. విస్తీర్ణము తప్పులు పడ్డాయి కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ప్రధానంగా ఎక్కువగా కనపడేది ఏంటంటే ఫీల్డ్కి పుస్తకానికి డాక్యుమెంట్కి ఫీల్డ్కి వ్యత్యాసం ఉంటుంది. ఒక సర్వే నెంబర్ మీద కబ్జాలు ఉంటాడు, కానీ తన పాస్ పుస్తకంలో మాత్రం వేరే సర్వే నెంబర్ ఉంటుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? అక్కడ పోయిన అధికారి కూడా తెలియదండి. ఈవెన్ రైతులకు కూడా అందరికీ ఇది తెలవాలని ఏం లేదు. ఇప్పుడు నేనున్నాను మా ఊర్లో 173, 180 అని 82 సర్వే నెంబర్లో మాకుంది పాస్ పుస్తకంలో. కానీ పక్క సర్వే నెంబర్లలో మా సర్వే నెంబర్లు వేరున్నాయి. పాస్ పుస్తకంలో ఉన్న సర్వే నెంబర్ వేరు, మీ ఫీల్డ్ మీద ఉన్నది వేరున్నాం. అట్లనే ఈ విషయాలు ఎప్పుడు తెలుస్తాయంటే సర్వే చేసేటప్పుడు తెలుస్తాయి. సర్వే ఫీల్డ్ మీద సర్వే చేసినప్పుడే మనము రికార్డులో ఉన్న సర్వే నెంబర్ మీద కాకుండా మనం వేరే ఫీల్డ్ మీద ఉన్నాము, వేరే సర్వే నెంబర్ మీద ఫీల్డ్లో ఉన్నాం అనే విషయం తెలుస్తుంది. ఇవి ఎప్పుడు రెక్టిఫై అవుతాయి అంటే కంప్లీట్గా ఊరు మొత్తం సర్వే చేసుకుంటూ పోయేటప్పుడు రెక్టిఫై అవుతాయి. అంటే ఒకరి సర్వే నెంబర్ ఒకరికి ఎక్కి ఇంకో సర్వే నెంబర్ ఇంకొకరికి ఎక్కి అన్నీ రెక్టిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు ఎవరి వాళ్ళకి ఇంకా సెట్ అయిపోతుంది అప్పటికి. కానీ అప్పటిదాకా ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారనంటే మొత్తాన్ని ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, ధరణి తెచ్చినప్పుడు ఈ వ్యవసాయ భూములన్నింటినీ మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపేసింది. దాదాపు 2 నెలల పాటు ఆపేసి ధరణిని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే అటువంటి ఇబ్బందులు కలగనీయకుండా పనులు ఆగిపోవద్దు, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నటువంటి ధరణిని బేస్ అవుతూనే ముందుకెళ్తూ తాత్కాలికంగా ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు తాత్కాలికమైన టెంపరీ భూ ఆధార నెంబర్లు ఇచ్చి, రిజిస్ట్రేషన్లు అయ్యేటప్పుడు భూ ఆధార నెంబర్లు టెంపరీ ఇచ్చి, తర్వాత మళ్ళీ చిన్న మార్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ శాశ్వతమైనటువంటి నెంబర్లు ఇస్తాము తర్వాత అని ప్రభుత్వం చెప్తా ఉంది.